ప్రేక్షకులందరికీ నమస్తే. కారణ జన్ముడి కడుపున రాక్షసి పుట్టిందట. కారణ జన్ముడి కడుపున రాక్షసి. కారణ జన్ముడు అంటే డమరుకల సినిమాలో నాగార్జున గిట్ట అనుకునేరు. ఆయన సినిమాలోనేమో కారణ జన్ముడు నాకు డమరుకల సినిమాల, కానీ నిజ జీవితంలో కారణ జన్ముడు అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంట కారణ జన్ముడు అంట. ఆయన కడుపుల రాక్షసి పుట్టిందంట. ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, ఆయవన్నోని కడుపుల కంగాలు పుట్టిరేమో అన్నారు. గట్ట గస్త ఉంటే ఆయవన్నోని కడుపులు అంటే ఒక ఈసోటి రాక్షసులు పుట్టిరంట. నేను చెప్పే ముచ్చట కాదు కానీ ముచ్చట ఆ రోజులు మన చింత ప్రభాకర్ సార్ చెప్పే ముచ్చట ఇదంతా. ఇంకేమంటుండు, వ్యాపారాలను కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డితోటి కవితమ్మ కుమ్మక్క అయిందట. ప్రజలారా, వ్యాపారాలను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితోటి కుమ్మక్క అయిన కవితమ్మ మరి నిలవన్న ఈమె చీకటి వ్యాపారాలు మొత్తం కాపాడింది మరి ఈలే అనుకోవాలి కదా. గతంలో ఈమె వ్యాపారాలు మొత్తం కాపాడింది మరి బీఆర్ఎస్లు అనుకోవాలి కదా. మరి ఆయన మీరెట్ట కాపాడింది మరి? ఈమె చేసే మొత్తం ఇల్లీగల్ బిజినెస్ అని ఒప్పుకున్నట్టుగా లెక్క. ఒక ఇల్లీగల్ బిజినెస్ ఎక్కడ బయటపడతాయి అని రేవంత్ రెడ్డితోటి కుమ్మక్క అయిందని అంటుండు ముచ్చట. మరి 10 ఏళ్ళు అయ్యే ఉండి కాబట్టి పాడైపోయి చేసేవాడిని పని చేసినా కానీ నడిచిపోయింది. అందుకోసమనే ఏ జంజాట్ లేకుండా హాయిగా ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంది, అది ఓకే. ఇవాళ అధికారం లేకపోయేసరికల్లా రేవంత్ రెడ్డికి అధికారం ఉందనుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి సోబత్ పోతే పోతుందేమో, పాడైపోను. మరి మీకు ఎరుకునే ముచ్చటే కదా, మరి ఆయన ఎందుకలే మరి ఇటువంటి రాక్షసి ఇవ్వాలనే తెలిసిందా? గతంలో ఏమో రాక్షసి అని ముచ్చట తెలవకుండా వస్తున్నా అంటే మీ పార్టీ మారేసరికల్లా ఆయననేమో కారణ జన్ముడు అవుతాడు, ఈమెనేమో రాక్షసి అవుతుంది. అదే మరి మీ పార్టీలో మీరు అంతా కలిసి ఒక దగ్గరనే ఉంటే ఈమె మంచిదే, ఆయన మంచోడే. గట్ట మాట్లాడతారు. ఏమైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటి మాట్లాడతారు, ఏం కథ అనేది ఏం అర్థం కాదు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వ్యాఖ్యలు చేస్తుండు. నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుద్దా ఎమ్మెల్యే మణికిరావు. కాంగ్రెస్ స్టాఫ్లో కవిత వివేకానంద. కాంగ్రెస్ పార్టీ స్టాఫ్లో కవితమ్మ పడ్డదో పర్లేదో నాకైతే తెలియదు, కానీ మీ ఎమ్మటి మాత్రం పక్క పడ్డట్టుందిలా. మీ ఎంట మాత్రం మీరు ఏమేం పని చేస్తారో మీ ముచ్చట మొత్తాన్ని బయట పెడతానికి మాత్రం ఏక నెంబర్ తెలంగాణ ప్రజలకు ఒక కోహినూరు వజ్రం దొరికినట్టే కవితమ్మ లెక్కలే. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పక్క దొరికింది. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో ఏమేమి లంగా దొంగ బయటపై పనులు చేసిరో గా పనులను మొత్తం బయట పెడతాందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు అందరికీ చెప్తాందుకు కవితమ్మ రూపంలో మాత్రం బయటకు వస్తున్నట్టే గుర్తుంది. భయపడుతురు పాడై. కవితక్కనేమేమంటుందంటే సందు దొరకలేదు, సందు దొరుకుతున్నా ఒక్కొక్కరిని పని చేయడానికి, కానీ వాక్ జరెట్టాన చేసి ఇక సందు దొరికించుకుని ఉపాయం చెయ్యి. నువ్వు ఏమంటారు కదా, అవసరం అయినప్పుడు చెప్తా, అవసరం కాదు అవసరం తెచ్చుకొని మరి ఏమేం చేసిరో మొత్తం చెప్పే ఉపాయం చెయ్యి. 10 ఏళ్ళల్లో మీ అయ్య చుట్టూ ఉన్నోళ్ళు ఆ దయ్యాలు ఏంటి కదా, ఆ దయ్యాలంతా కలిసి మరి ఏం చేసిరు ఏం కథ, మరి మేజర్ ఎట్టాగని చేసిండు. ఈ ముచ్చట మొత్తం తెలంగాణ ప్రజలకు చెప్పినవే అనుకో. నిజంగా కూడా తెలంగాణలో మరో రాములమ్మ అయితే విజయశాంతి ఉంటే ఒకప్పుడు, కానీ ఈ రాములమ్మని మించిన అయితే అయిపోతాం జర మా అమ్మ. కానీ ఏం చేసిరు, లోపతాపాలు ఏమున్నాయి మొత్తం నీ దగ్గర ఎడుకున్న ముచ్చటే. ఇగో ఇవాళ మీ వాళ్ళే అంటున్నారు. గతంలో మీ ఎమ్మటి ఉన్నోళ్ళే, మీ అయ్య దగ్గర ఉన్నోళ్ళే, నీ దగ్గర ఉన్నోళ్ళే, నీ మోసేయి నీళ్ళు తాగిన వాళ్ళే ఇవాళ నిన్ను రాక్షసి అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే నువ్వు అలా పార్టీలు లేవుగా. అలా పార్టీ లేకపోయేసరికల్లా నువ్వు రాక్షసి అని గుర్తొస్తుంది. నీ రాక్షసి అంటే ఎట్లా ఉంటుంది అనేది చూపించే టైం దగ్గరికి వచ్చింది మా అమ్మ. కానీ తెలంగాణ ప్రజలకు నీ కోసం కాకున్నా కానీ తెలంగాణ ప్రజల కోసమైనా కానీ నువ్వు నిజం చెప్పే ఉపాయం చేస్తే ఈ కాలానికి నీకు అందరు సెల్యూట్ కొడతారు. ఏమంటారు ప్రజలు, అవునా కాదా చెప్పురి.